ఈ రోజు టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒకసారి ఇక్కడ కనిపిస్తున్న ఈ మిసైల్ని చూసారా? ఇది మన దేశంలో ఉన్న బ్రహ్మోస్ మిసైల్ కంటే పవర్ఫుల్ అండ్ వేగంగా ట్రావెల్ చేయగలదు. దీని పేరే గోల్డెన్ హరిజన్. దీన్ని తయారు చేసింది ఇజ్రాయెల్. ఇప్పుడు ఇజ్రాయెల్ ఈ మిసైల్ని మన ఇండియాకి ఇవ్వాలి అనుకుంటుంది. ఫ్రీగా కాదు, మన ఇండియా కూడా దీన్ని పర్చేస్ చేయాలి అనుకుంటుంది. అయితే ఈ మిసైల్ కొనాల్సిన అవసరం మనకు ఉందా? ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ చాలా పవర్ఫుల్ మిసైల్సే ఉన్నాయి. ఉదాహరణకు బ్రహ్మోస్, అస్త్ర, అగ్ని, ఇంకా చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ మనం బ్రహ్మోస్ మిసైల్ని ఈ గోల్డెన్ హరిజ్ ఎంతో కంపేర్ చేయలేము. బ్రహ్మోస్ ఒక క్రూజ్ మిసైల్, ఇది ఈ గోల్డెన్ అయితే మాత్రం బ్యాలిస్టిక్ మిసైల్. ఈ రెండిటికి తేడా ఏమిటి? అసలు ఇజ్రాయెల్ తాము తయారు చేసిన మోస్ట్ అడ్వాన్స్డ్ అండ్ పవర్ఫుల్ మిసైల్ని ఎందుకు ఇవ్వాలి అనుకుంటుంది? ఈ మిసైల్ స్పెషాలిటీ ఏంటనే విషయాలు ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్లో జై హింద్ అని కమెంట్ చేయండి. ఇక ఈ మిసైల్ పేరు గోల్డెన్ హారిజన్. దీన్ని ఇజ్రాయెల్ డిజైన్ చేసింది. ఇజ్రాయెల్ అనగానే మనందరి మైండ్లో మిలిటరీ పరంగా, టెక్నాలజీ పరంగా ఈ కంట్రీ చాలా పవర్ఫుల్ అనే ఆలోచన వస్తుంది. అది నిజం, మనకు కూడా తెలుసు ఆ విషయం. టెక్నాలజీని ఉపయోగించి మోస్ట్ పవర్ఫుల్ మిసైల్ని తయారు చేశారు. కొన్ని రిపోర్ట్ల ప్రకారం ఈ మిసైల్ యొక్క రేంజ్ 2000 కిలోమీటర్లకు బ్రహ్మోస్ కంటే వేగంగా ట్రావెల్ చేస్తుందని కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఈ మిసైల్ని ఇజ్రాయెల్ మన ఇండియాకి అమ్మాలి అనుకుంటుంది. ఇండియా కూడా వీటిని కొనాలా లేదా అని ఇప్పుడు ఆలోచిస్తుంది. ఇప్పుడు మీ అందరి మైండ్లో ఈ మిసైల్ మన బ్రహ్మోస్ కన్నా పవర్ఫుల్, అసలు ఇజ్రాయెల్ ఎప్పుడైనా దీన్ని యూజ్ చేసిందా అనే డౌట్ రావచ్చు. దానికి సమాధానంగా ఇది బ్రహ్మోస్ కన్నా పవర్ఫుల్ అని చెప్పలేం, కానీ ఫాస్ట్గా ఉంటుంది. 2025లో ఇజ్రాయెల్ రాజధాని నుంచి ఈ మిసైల్తో ఖతార్ రాజధాని దోహాలో ఒక బిల్డింగ్ పైన దాడి చేసిన న్యూస్ మీరు కూడా వినే ఉంటారు. హవాస్ ఉగ్రవాదులు ఖతార్ రాజధాని దోహాలో ఒక బిల్డింగ్లో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ విషయం ఇజ్రాయెల్కి తెలిసి ఆ బిల్డింగ్ పైన తమ మిసైల్తో దాడి చేసి ఆ బిల్డింగ్ మొత్తం కూడా డిస్ట్రాయ్ చేశారు. ఈ ఆపరేషన్గా ఇజ్రాయెల్ గోల్డెన్ హారిజన్ మిసైల్ని యూజ్ చేసింది. ఆ తర్వాత ఒక ఇండిపెండెంట్ కంట్రీ పైన దాడి చేశారు కాబట్టి పబ్లిక్గా సారీ చెప్పాల్సి వచ్చింది. ఇతను మనకు వచ్చేసి పబ్లిక్గా ఖతార్ ప్రభుత్వానికి మనకి అపాలజీ కూడా అయ్యారు. ఆ సమయంలో అతను క్లియర్గా చెప్పాడు, మా శత్రువులు ఎక్కడ ఉన్నా సరే, ఏ దేశంలో ఉన్నా సరే వాళ్ళని టార్గెట్ చేస్తామని చెప్పాడు. అయితే ఇందులో స్పెషల్ ఏముంది? ఏ దేశమైన వాళ్ళ శత్రువులపైన దాడి చేస్తుంది కదా అని మీరు అనిపించవచ్చు. అయితే ఇక్కడ స్పెషల్ ఏంటంటే అందరూ ఇజ్రాయెల్ ఈ మిసైల్ని తమ ఫైటర్ జెట్ పైన వచ్చి ఖతార్ దేశం పైన మనకి ఎగురుతూ వచ్చి అక్కడి నుంచి అటాక్ చేసింది అనుకున్నారు, కానీ కాదు. ఇజ్రాయెల్ రెడ్ సీ నుంచి ల్యాండ్ చేసింది. ఇజ్రాయెల్ ఈ ప్రాంతం నుంచి తమ మిసైల్ని వదిలితే అది డైరెక్ట్గా సౌదీ అరేబియా, జోర్డన్ లాంటి దేశాలను దాటి ఖతార్ దేశంలో వాళ్ళ రాజధానిలో ఉన్న ఒక స్పెషల్ బిల్డింగ్ పైన మనకి ఎగ్జాక్ట్గా యాక్యురస్తో డిస్ట్రాయ్ చేసింది. అంత దూరం నుంచి ఇజ్రాయెల్ యాక్యురేట్గా ఎలా ఈ యొక్క బిల్డింగ్ని గెస్ చేసి ఇలా చేసిందని ప్రపంచం మొత్తం షాక్ అయింది. ఆ తర్వాత మనకి ఈ ఆపరేషన్ గురించి రీసెర్చ్ చేస్తే ఇజ్రాయెల్ గోల్డెన్ హారిజ్ అనే మోస్ట్ పవర్ఫుల్ అడ్వాన్స్డ్ మిసైల్ని యూజ్ చేసిందని తెలిసింది. ఇక్కడ ప్రపంచం మొత్తం ఎందుకు షాక్ అయిందంటే ఖతార్ ఒక సామాన్యమైన దేశం కాదు, ఒక రిచెస్ట్ కంట్రీ. వీళ్ళ దగ్గర సొంతంగా ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమే ఉంది. అలాగే ఈ ప్రాంతంలో అమెరికన్ మిలిటరీ బేస్ కూడా ఉంది. కాబట్టి అమెరికన్ ఎయిర్ బేస్ సిస్టమ్ కూడా యాక్టివ్గా ఉంది. ఈ ఇజ్రాయిల్ మిసైల్ ఎయిర్ సిస్టంలో ఎక్కడ డిటెక్ట్ అవ్వకుండా తమ టార్గెట్ని డిస్ట్రాయ్ చేసిందని ప్రపంచం మొత్తానికి షాక్ గురిచేసింది. కొన్ని రోజుల తర్వాత ఖతార్ డిఫెన్స్ మినిస్టర్ కూడా ముందుకు వచ్చేసి అసలు ఇజ్రాయెల్ మిసైల్ మా దేశంలో ఎలా ఎంటర్ అయింది, ఎప్పుడు ఎంటర్ అయింది అనే విషయాన్ని మేము డిటెక్ట్ చేయలేకపోయాము. మా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కంప్లీట్గా ఫెయిల్ అయిందని ఒప్పుకుంది. అందుకే ఇజ్రాయెల్ ఈ అటాక్ చేసిన వెంటనే ఆ మిడిల్ ఈస్ట్లో ఉన్న ఇస్లామిక్ దేశాలు పరిగెత్తుకుంటూ అమెరికా దగ్గరికి వెళ్ళి ఇజ్రాయెల్ పైన కంప్లైంట్ చేశాయి.
అమెరికాకే ఎందుకు కంప్లైంట్ చేశారు అంటే మీకు ఇజ్రాయెల్ని ఆపేంత టెక్నాలజీ సత్తా ఈ ఇస్లామిక్ దేశాల దగ్గర లేదు. అందుకే ఇజ్రాయెల్కి బాగా క్లోజ్ అయిన అమెరికాకి చెప్తే అమెరికా ఇజ్రాయెల్ని కంట్రోల్ చేస్తుంది అనేది వీళ్ళ ఆలోచన. అండ్ వీళ్ళు అనుకున్నట్లుగానే అమెరికా ఇందులో ఇంటర్ఫియర్ అయింది. ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ని పిలిపించి పబ్లిక్గా ట్రంప్ ఖాతర్కి మనకి సారీ చెప్పించారు. ఇజ్రాయెల్ అనుకున్న ఆపరేషన్ కంప్లీట్ చేసింది అండ్ ఈ మిడిల్ ఈస్ట్ దేశాల్లో భయాన్ని క్రియేట్ చేయాలనుకుంది, అది కూడా జరిగింది. అందుకే ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ వెంటనే సారీ చెప్పాడు. ఇది ఆ సమయంలో అతిపెద్ద జియో పొలిటికల్ ఈవెంట్. అయితే ఇజ్రాయెల్ని చాలా స్పెసిఫిక్గా మిలిటరీ టార్గెట్ని డిస్ట్రాయ్ చేయడానికి తయారు చేసింది. ఉదాహరణకి ఎవరైనా శత్రు దేశాలు లీడర్ లేదా మిలిటరీ జనరల్ పర్టికులర్ ప్రాంతంలో దాగి ఉన్నారని తెలిస్తే అలాంటి వాళ్ళని ఎలిమినేట్ చేయడానికి డిజైన్ చేశారు. రేపు ఈ మిజైల్ ఇండియా దగ్గరకు వస్తే మనం డైరెక్ట్గా ఇండియా నుంచి పాకిస్తాన్ మిలిటరీ లీడర్ ఎక్కడ ఉన్నారో తెలుసుకొని వాళ్ళను కూడా లేపేస్తుంది. ఇది ఒక ఎయిర్ లాంచ్ బాలిస్టిక్ మిజైల్. మన ఇండియా దగ్గర ఇలాంటి మిజైల్స్ ప్రజెంట్ లేవు. బాలిస్టిక్ మిజైల్ అంటే టార్గెట్ చేసే ముందు ఆకాశంలో చాలా ఎత్తుకు ఎగిరి ఆ తర్వాత టార్గెట్ వైపు వేగంగా వెళ్ళి పనిచేస్తుంది. మన దగ్గర ఉన్న బ్రహ్మోస్ బాలిస్టిక్ మిజైల్ కాదు, ఇది క్రూజ్ మిజైల్. అంటే ఇది తక్కువ ఎత్తులో విమానాలు డ్రోన్ లాగా ఎగురుతూ టార్గెట్ని హిట్ చేస్తుంది. ఉదాహరణకి ఇజ్రాయెల్ చేసిన ఈ ఆపరేషన్లో తమ ఫైర్ జెట్లో గోల్డెన్ హారిజన్ మిజైల్ని ఇన్స్టాల్ చేసి ఈ రెడ్ సీ ప్రాంతం దగ్గర నుంచి మిజైల్ని లాంచ్ చేసింది. ఇది బాలిస్టిక్ మిజైల్ కాబట్టి ముందు ఆకాశంలో చాలా ఎత్తు వరకు ట్రావెల్ చేసి ఆ తర్వాత టార్గెట్ వైపు వేగంగా కిందకు వచ్చి హిట్ చేస్తుంది. అదే క్రూజ్ మిజైల్ అంటే మన దగ్గర ఉన్న బ్రహ్మోస్ మిజైల్ విషయానికి వస్తే ఇది ఆకాశంలో ఎత్తుకు ట్రావెల్ చేయదు. కింద తక్కువ ఎత్తులోనే విమానం లేదా డ్రోన్ లాగా వేగంగా ట్రావెల్ చేసి టార్గెట్ని హిట్ చేస్తుంది. ఈ రెండు ప్రమాదకరమైన, దేని స్పెషాలిటీ దానికి ఉంటుంది. ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అని చెప్పలేం. కానీ బాలిస్టిక్ మిజైల్ ఆకాశంలో ఎత్తుకు ట్రావెల్ చేస్తుంది కాబట్టి ఒకవేళ శత్రువుల దగ్గర మోస్ట్ పవర్ఫుల్ రాడార్ ఉంటే దీన్ని ఐడెంటిఫై చేయొచ్చు. అలాంటి మిజైల్స్ని ఆకాశంలో డిస్ట్రాయ్ చేసి అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ మన క్రూజ్ మిజైల్స్ తీసుకుంటే అది ఆకాశంలో ఎక్కువ ఎత్తుకి ట్రావెల్ చేయదు కాబట్టి ఇది రాడార్కు అంత ఫాస్ట్గా దొరకదు. రేపు ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం స్టార్ట్ అయితే ఆ టైంలో ఇండియా త్వరగా చేయాలి, మనకి యుద్ధం ముగించాలి అనుకుంటే ఇజ్రాయెల్కి చెందిన ఈ గోల్డెన్ హారిజన్ మిజైల్ మనకి పనిచేస్తుంది. అలాగే ఈ గోల్డెన్ హారిజన్ మిజైల్ స్పెషాలిటీ ఏంటంటే ఇది ఒక బంక్ డిస్ట్రాయర్గా కూడా పనిచేస్తుంది. ఎందుకంటే ఇది శత్రువుల్ని హిట్ చేసే ముందు ఆకాశంలో చాలా ఎత్తుకు వెళ్తుంది. అక్కడి నుంచి టార్గెట్ వైపు చాలా వేగంగా దూసుకొస్తుంది. ఇది అప్రాక్సిమేట్లీ మార్క్ 2 మార్క్ 3 స్పీడ్ను రీచ్ అవుతుంది. అంత స్పీడ్లో ఇది టార్గెట్ని హిట్ చేస్తుంది కాబట్టి శత్రువులు భూమి లోపల బంకర్లో దాక్కున్నా సరే వాళ్ళు ఈ మిజైల్తో పూర్తిగా డిస్ట్రాయ్ అయిపోతారు. అందుకే ఇప్పుడు చాలామంది చెప్పేది ఏంటంటే మనం ఇజ్రాయెల్ నుంచి మిజైల్ని కొనటం చాలా మంచిది. ఈ మిజైల్ మన దగ్గరకు వస్తే మనం ఎయిర్ పవర్ మొత్తానికి సరే ట్రాన్స్పోర్ట్ చేయగలదు అని మనకి చెప్తున్నారు. ఈ మిజైల్ 2 విషయాలకు వస్తే ఇది దాదాపుగా 2000 కిలోమీటర్ దూరంలో ఉన్న శత్రువులను కూడా డిస్ట్రాయ్ చేయగలదు. ఈ రేంజ్లో మనం పాకిస్తాన్ మొత్తాన్ని కవర్ చేయొచ్చు. చాలా మటుకు చైనా స్థావరాలను కూడా టార్గెట్ చేయగలదు. ఈ రేంజ్ ఉన్న మనకి బ్రహ్మోస్ కంపేర్ చేస్తే మన బ్రహ్మోస్ ప్రజెంట్ రేంజ్ దాదాపుగా 800 కిలోమీటర్లు. మన సైంటిస్టులు ఈ రేంజ్ని మరింత పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ విధంగా అడుగులు కూడా వేస్తున్నారు. ఫ్యూచర్లో ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి చేస్తే చాలా వరకు యుద్ధం జరిగే దగ్గరలోనే ఉందంటున్నారు. అమెరికా అండ్ ఇజ్రాయెల్ కలిసి ఇలాంటివి త్వరలోనే టార్గెట్ చేయబోతున్నారు. ఒకవేళ ఇరాన్ ఇజ్రాయెల్ భారీ లెవెల్లో టార్గెట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ మిజైల్ని యూజ్ చేయబోతుంది. ఎందుకంటే ఈ మిజైల్తో మీరు శత్రువులు ఎయిర్ స్పేస్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ దేశం నుంచి శత్రు దేశంలోకి స్పెసిఫిక్గా టార్గెట్ని డిస్ట్రాయ్ చేయవచ్చు. మన ఇండియాకు ఈ మిజైల్ అవసరం ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది అని అంటున్నారు.
మోడీ గారు ఇజ్రాయెల్ ఆల్రెడీ వెళ్ళారు. ఇజ్రాయెల్లో ఈ మిజైల్ గురించి చాలా విషయాలు డిస్కస్ చేయబోతున్నారు. మన దగ్గర కూడా మనకు సుకోయి ఫైటర్ జెట్స్తో ఈ మిజైల్ పర్ఫెక్ట్గా కంపారబుల్గా అవుతాయి. కాబట్టి మన ఎయిర్ ఫోర్స్కి ఈ మిజైల్ పర్ఫెక్ట్గా ఫిట్ అవుతాయి. వీటిని ఇండియా తీసుకుంటే పాకిస్తాన్లో ఖచ్చితంగా వణుకు స్టార్ట్ అవుతుంది. చైనా కూడా కొంచెం కన్సర్న్ ఫీల్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ మిజైల్తో వేరే ఫైటర్ జెట్ని శత్రువుల విమానాలని టార్గెట్ చేయడం పాసిబుల్ అవుతుంది. కానీ మిజైల్ని ఆ పర్పస్ కోసం డిజైన్ చేయలేదు. ఇది పెద్ద టార్గెట్ని డిస్ట్రాయ్ చేయడానికి కోసమే స్పెషల్గా డిజైన్ చేసింది. ఉదాహరణకు నేను చెప్పినట్లు అండర్ గ్రౌండ్ బంకర్ని అండ్ అండర్ గ్రౌండ్ కన్స్ట్రక్ట్ చేసినవి ఉంటాయి కదా, మొత్తం ఓవరాల్గా ఒక పెద్ద డిజేబుల్ మేకింగ్ బాడీస్ని డిస్ట్రాయ్ చేయడానికి దీన్ని డిజైన్ చేశారు. ఇప్పుడు మీలో చాలామందికి వచ్చే మెయిన్ డౌట్ ఏంటంటే ఈ మిజైల్ పాకిస్తాన్ దగ్గర చైనా దగ్గర ప్రజెంట్ ఇలాంటి టెక్నాలజీలు ఉన్నాయా అని ఆలోచిస్తున్నారు. పాకిస్తాన్ దగ్గర అయితే లేవు. చైనా దగ్గర ఉంది, రష్యా దగ్గర ఉంది, ఈవెన్ అమెరికా దగ్గర కూడా ఈ సీక్రెట్ ప్రాజెక్ట్ ఇలాంటి మిజైల్స్ పైన పనిచేస్తుంది. ప్రజెంట్ ప్రపంచంలో కేవలం 3 దేశాల దగ్గర మాత్రమే ఇలాంటి మిజైల్ టెక్నాలజీ ఉంది. ఇలాంటి మిజైల్ ఇప్పుడు ఇజ్రాయెల్ నిజంగా మనకు అమ్ముతుందా అనే డౌట్ కూడా మీలో రావచ్చు. దానికి ఆన్సర్ ఎస్. ఎలాంటి మిజైల్స్ సూపర్ టెక్నాలజీ విషయంలో ఇజ్రాయెల్ మన భారత్ని నమ్ముతుంది. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ భారత్ మధ్య జరిగిన ఏ డీల్ కూడా మనం మిస్యూజ్ చేయలేదు. అలాగే ఇజ్రాయెల్ కూడా మన నమ్మకాన్ని ఎక్కడా కూడా రాంగ్ అని ప్రూవ్ చేయలేదు. ఇజ్రాయెల్ మనం నమ్మొచ్చు, మనల్ని ఇజ్రాయెల్ నమ్మొచ్చు. ఈ 2 దేశాల మధ్య ఇప్పుడు స్ట్రాంగ్గా ఉంది. ఈ ట్రస్ట్ని మరింత స్ట్రాంగ్ చేయడానికి ఇప్పుడు మోడీ గారు ఇజ్రాయెల్కి వెళ్ళారు. మన 2 దేశాల మధ్య డిఫెన్స్ బ్యాట్ అప్గ్రేడ్ చేయబోతున్నారు. ఈ మీటింగ్లో ఇండియా కేవలం గోల్డెన్ హార్జన్ బ్యాలెన్స్ మిజైలే కాదు మాట్లాడటానికి రీసెంట్గా ఇజ్రాయెల్ లేజర్కి సంబంధించింది డెవలప్ చేస్తున్నారు వెపన్ని. ఆ వెపన్ గురించి కూడా ఇండియా చాలా ఇంట్రెస్ట్గా ఉంది. వీటితో పాటు కొన్ని డ్రోన్ టెక్నాలజీని కూడా ఇండియా ఇజ్రాయెల్ నుంచి తీసుకునే అవకాశం ఉంది. వీటితో పాటు ఇప్పటి వరకు ఇజ్రాయెల్ ప్రపంచానికి రివీల్ చేయని సీక్రెట్ టెక్నాలజీకి సంబంధించిన మీటింగ్లో కూడా ఇజ్రాయెల్ ఇండియాతో జరగబోతుంది. మొత్తానికి మోడీ గారు ఇజ్రాయెల్ విజిట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మీటింగ్ గురించి ఇండియా కంటే కూడా ఇజ్రాయెల్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఇజ్రాయెల్ మన ఇండియాతో మరింత డీప్ కనెక్షన్ పెట్టుకోవాలని చూస్తుంది. ఎందుకంటే ఈ గాజా ఇష్యూ అయిన తర్వాత ప్రపంచ దేశాల నుంచి ఇజ్రాయెల్కి సపోర్ట్ చాలా వరకు తగ్గింది. అలాంటి సమయంలో ఇజ్రాయెల్ని ఇండియా సపోర్ట్ చేయటం చాలా అవసరం. దానికోసం ఇండియా వాళ్ళకు ఎటువంటి టెక్నాలజీ ఎలాంటి వెపన్ అయినా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇజ్రాయెల్ గడ్డపై నిలబడిన మోడీ గారు ఎటువంటి అనౌన్స్మెంట్ చేస్తారు, ఈ మీటింగ్లో ఎలాంటి డీల్స్ జరుగుతాయి అని ప్రపంచ దేశాలు కూడా చాలా క్యూరియస్గా ఎదురు చూస్తున్నాయి. ఇప్పుడు మీరు చెప్పండి, మన ఇండియాకు ఇజ్రాయెల్ నుంచి ఈ గోల్డెన్ హార్జన్ మిజైల్ అలానే రీసెంట్గా తయారు చేసిన మోస్ట్ అడ్వాన్స్డ్ లేజర్ వెపన్ టెక్నాలజీ అండ్ డ్రోన్ టెక్నాలజీ తీసుకోవాలా వద్దా, లేదా మన సైంటిస్టులు ఆల్రెడీ కొత్త డిజైన్లు తయారు చేస్తూనే ఉన్నారు కాబట్టి అలాంటప్పుడు ఈ టెక్నాలజీ మనకెందుకు అంటారా? మీ ఆలోచనల్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.